Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. ఈ వీడియోలో వచ్చేసరికి మనం పెద్దాపురం నియోజకవర్గం గురించి చూద్దాము. ఇది జనరల్ కాన్స్టిట్యున్సీ. ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉండేది. ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన కాకినాడ జిల్లా, కాకినాడ లోక్సభ కిందికి వస్తుంది. ఈ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం బాగా ఎక్కువ అని చెప్పొచ్చు. ఇక్కడ కులాల వారి ఓట్లు ఎలా ఉన్నాయి అని చూస్తే కాపు సామాజిక వర్గం దాదాపు 60,000 మంది దాకా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఎస్సీ ఎస్సీ మాలా మాదిగా రెండు కలిపి దాదాపు 45,000 మంది దాకా ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం దాదాపు 25,000 మంది ఉన్నారు. అన్ని బీసీస్ క్యాస్ట్లన్నీ కలిపి గౌడ, యాదవ, అలానే రజక, నాయి బ్రాహ్మణులు ఇలా అన్ని కలిపి దాదాపు 50,000 మంది దాకా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఆర్య వైశ్యులు కూడా ఈ నియోజకవర్గంలో క్రియాశీలకంగా ఉన్నారని చెప్పొచ్చు. దాదాపు 10,000 మంది ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు బ్రాహ్మణులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఇట్లా అందరూ అండర్ 10,000 ఉన్నారని చెప్పొచ్చు. సో క్రియాశీలకంగా ఈ నియోజకవర్గం చూసుకుంటే కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం రాజకీయ పెత్తనం ఎక్కువ అని చెప్పొచ్చు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం నుంచే ఇద్దరు క్యాండిడేట్లు పెడతా వస్తా ఉన్నారు. ప్లస్ ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఎక్కువ కావడం వల్ల జనసేనకు కూడా క్రియాశీలకంగా ఓట్లు ఉన్నాయని చెప్పొచ్చు. 2019లో కానీ లేకుంటే అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసినప్పుడు కూడా వాళ్ళకి మంచి ఓట్లే రావడం జరిగింది. ఇక్కడ గత 4 ఎన్నికల వివరాలు చూసుకుంటే తోట గోపాలకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వంపై 10,500 మెజారిటీతో 10% మార్జిన్తో 2004లో గెలవడం జరిగింది. 2009లో పంతం గాంధీమోహన్ గారు ప్రజారాజ్యం పార్టీ తరపున 3,100 ఓట్ల మెజారిటీతో 2.26% మార్జిన్తో గెలవడం జరిగింది. అప్పుడు టీడీపీ అభ్యర్థి 2వ స్థానంలో, కాంగ్రెస్ అభ్యర్థి 3వ స్థానంలో రావడం జరిగింది. కానీ ఓట్లు అయితే ఆల్మోస్ట్ సేమ్ గానే వచ్చినాయి. ఒక 1000 ఓట్లు అటు ఇటుగా రావడం జరిగింది. 2014లో చూసుకున్న నిమ్మకాయల చినరాజప్ప గారు టీడీపీ పార్టీ తరఫున 10,600 ఓట్ల మెజారిటీతో 7% మార్జిన్తో గెలవడం జరిగింది. అప్పుడు జనసేన ఫుల్ సపోర్ట్ ఇవ్వడం కూడా ఈయన గెలుపుకు కారణమైందని చెప్పొచ్చు. 2019లో తిరిగి నిమ్మకాయల చినరాజప్ప గారు టీడీపీ పార్టీ తరఫున 1,550 ఓట్ల స్వల్ప మెజారిటీతో 2.5% మార్జిన్తో గెలవడం జరిగింది. అప్పుడు త్రిముఖ పోరు వల్ల జనసేన వాళ్ళు ఒక సైడ్ వైఎస్ఆర్సీపీ ఓట్లు, ఇంకో సైడ్ చినరాజప్ప గారి ఓట్లు కూడా చీల్చారని చెప్పొచ్చు. కానీ గత 20 సంవత్సరాలు చూసుకుంటే ఒకసారి కాంగ్రెస్, ఒకసారి ప్రజారాజ్యం, 2 సార్లు టీడీపీ ఈ నియోజకవర్గంలో గెలుపొందుతూ వస్తా ఉంది. వైఎస్ఆర్సీపీ ఇంకా ఈ నియోజకవర్గంలో ఖాతా తెరవలేదని చెప్పొచ్చు. అందుకని వాళ్ళు మంచి స్ట్రాటజీస్ ప్లే చేస్తా ఉన్నారు ఈ నియోజకవర్గంలో. ముఖ్యంగా ఇక్కడ ఎన్డీఏ పొత్తు ప్రభావం ఎలా ఉంటుంది అని చూస్తే గత ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి 63,300 ఓట్లు పోలవడం జరిగింది. టీడీపీకి 67,393, జనసేనకి ఈ నియోజకవర్గంలో దాదాపు 26,000 ఓట్లు పోలవడం జరిగింది. సో ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం యూత్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ నియోజకవర్గంలో వాళ్ళకి ఎక్కువగా ఓట్లు పోలవుతా ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా బీజేపీకి వచ్చేసి దాదాపు 850 ఓట్లు మాత్రమే పోలవడం జరిగింది. సో ముఖ్యంగా ఈ ముగ్గురు ఎన్డీఏ కూటమిగా చూసుకుంటే దాదాపు 94,000 ఓట్లు రావడం జరిగింది. డిఫరెన్స్ చూస్తే 30,700 ఓట్లు ఎన్డీఏకి అదనంగా ఉన్నాయి అని చెప్పొచ్చు. సో ఈ నియోజకవర్గంలో జనసేన వాళ్ళ రోల్ మాత్రం వెరీ కీగా ఉంటుంది. వాళ్ళ ఓట్లని టీడీపీ అభ్యర్థి ఎంతవరకు ఆయనకి మలుచుకుంటాడో అనే దానిపైన అతని గెలుపోవటంలో ఆధారపడి ఉంటాయని చెప్పొచ్చు. వైఎస్ఆర్సీపీ, టీడీపీ సపరేట్ గా చూసుకుంటే ఈ నియోజకవర్గంలో టీడీపీనే కొంచెం సంస్థాగతంగా బలంగా ఉంది. కమ్మ సామాజిక వర్గం కూడా అధికంగా ఉండడము, ప్లస్ బీసీ వర్గాల్లో కూడా ఎక్కువ మంది టీడీపీ వెనకాల ర్యాలీ అవుతూ ఉండడం టీడీపీ కొంచెం బలంగా ఉందని చెప్పొచ్చు. వైఎస్ఆర్సీపీ కూడా ఏం తీసేసేలాగా లేదు. ఎస్సీ సామాజిక వర్గాలు కానీ క్యాండిడేట్ కూడా కాపు సామాజిక వర్గం కాబట్టి ఆ ఓట్లు కూడా చీల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్లస్ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. ఎక్కువగా 2 మున్సిపాలిటీలు ఉన్న నియోజకవర్గం. రీసెంట్ గా జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లలో కూడా 2 మున్సిపాలిటీని వైఎస్ఆర్సీపీనే గెలవడము ఇప్పుడు హోరాహోరీ పోరుకు తలపిస్తా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ ఈయన పంతం గాంధీమోహన్ గారు ఈయన 2009 నుంచి 14 వరకు ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈయన వైఎస్ఆర్సీపీలో ఉన్నట్టున్నారు. నాకు కూడా ఎగ్జాక్ట్ ఐడియా లేదు. బట్ రాజకీయంగా అయితేనా ఈయన క్రియాశీలకంగా లేరని చెప్పొచ్చు. నెక్స్ట్ నిమ్మకాయల చినరాజప్ప గారు ఈయన 2014 నుంచి 24 వరకు టీడీపీ పార్టీ తరఫున 2 సార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది. ఈయన 2014 నుంచి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లాగా కూడా పనిచేశారు. అప్పుడు 2014లో జనసేన పొత్తు ప్రభావంతో మంచి మెజారిటీతో గెలిచినప్పటికీ 2019లో తిరిగి తన పట్టుని నిలుపుకొని మంచి విజయాన్ని సాధించారని చెప్పొచ్చు. ఇక్కడ
సో, పెద్దాపురం నుంచి దౌలూరు దొరబాబు గారు వైఎస్ఆర్‌సీపీ తరపున, నిమ్మకాయల చినరాజప్ప గారు టీడీపీ పార్టీ తరపున పోటీ చేస్తా ఉన్నారు. దొరబాబు గారు గత ఎన్నికలలో టీడీపీ పార్టీ తరపునే పనిచేశారు అంటారు. ఆయన గత 3 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్‌సీపీ క్యాండిడేట్‌గా ఉండటం వల్ల ఈ నియోజకవర్గంలో అంటిపెట్టుకొని క్రియాశీలకంగా తిరిగారని చెప్పొచ్చు. ప్లస్ ఈయన 2 మున్సిపాలిటీలు గెలిపించిన తర్వాత కొద్దిగా ప్రజల్లో ఇమేజ్ పెరిగింది అని చెప్పొచ్చు. ఇంకొకటి ఈయనకి పదవి ఏం లేకుండా లేదు. లోకల్ కార్పొరేషన్ పదవి ఉండడం వల్ల ఈయన అధికారాన్ని కూడా ఈ నియోజకవర్గంలో చెలాయించారని చెప్పొచ్చు. ప్లస్ సంక్షేమ పథకాలు, ప్లస్ అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో బాగానే జరిగాయని చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఈయన ఖాతాలోకి వేసుకుంటా ఉన్నారు. నిమ్మకాయల చినరాజప్ప గారికి ఏంటంటే గత ఎన్నికల్లో 2014లో ఉన్నప్పుడు ఈయన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడము, ప్లస్ కాకినాడ జిల్లాలోనే కొద్దిగా పెద్ద లీడర్‌గా ఉండడం, మళ్ళీ గెలిస్తే మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉండడం ఈయనకు బెనిఫిట్ అవుతా ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకొకటి జనసేన క్యాండిడేట్ 2019లో పోటీ చేసి ఓడిపోయిన క్యాండిడేట్ ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ ఎనకాల ర్యాలీ అవుతా ఉన్నారు. అది ఈయనకి కొద్దిగా నెగెటివ్ అయ్యే అంశము. ఇంకొకటి ఈయన టీడీపీలో కూడా కొన్ని వర్గాలున్నాయి. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఇద్దరు దౌలూరు దొరబాబు గారు గాని, లేకుంటే నిమ్మకాయల చినరాజప్ప గారు గాని, ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. ముఖ్యంగా ఇంకొక మెయిన్ కేటగరీ ఏం తెస్తున్నారంటే వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు దొరబాబు గారు లోకల్ పెద్దాపురం క్యాండిడేట్. పెద్దాపురంలోనే వీళ్ళు నివాసం ఉంటారు. నిమ్మకాయల చినరాజప్ప గారు అమలాపురం నుంచి ఇక్కడికి నియోజకవర్గానికి రావడం జరిగింది. సో, నాన్ లోకల్, లోకల్ అనే నినాదాన్ని కూడా ముందరికి తెస్తా ఉన్నారు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు. అది ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి. ఎందుకంటే గత 2 ఎన్నికలలో ఆల్రెడీ టీడీపీగా గెలవడం వల్ల ఈయనని లోకల్‌గా పరిగణిస్తారా? లేకుంటే నాన్ లోకల్ క్యాండిడేట్ గానే పరిగణిస్తారా? అనేది మనం ఈ ఎలక్షన్‌లలో చూడాలి. ఈ జనసేన వాళ్ళు ఎంతవరకు ఈయన ఎనకాల ర్యాలీ అవుతారనేది ఒకటి. ప్లస్ ఈ నియోజకవర్గంలో చాలా బలంగానే ఉండటము, మళ్ళీ ఈసారి గెలిచినా కూడా మినిస్ట్రీ వస్తాదనుకుంటా ఉండడం, ఈయనకి టీడీపీ అభ్యర్థికి కొద్దిగా పాజిటివ్ అయ్యే అంశము. దొరబాబు గారు ఆర్థికంగా స్థితిమంతులు. ఇద్దరు ఆర్థికంగా స్థితిమంతులే. ఇద్దరు బాగానే ఖర్చు పెట్టుకోగలుగుతారు. ఇప్పుడున్న సినారియోని బట్టి నా అంచనా ప్రకారం అయితే ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. ముఖ్య కారణం ఏందంటే జనసేన ఓట్లు ప్లస్ నిమ్మకాయల చినరాజప్ప గారికి కూడా మంచి పాజిటివ్ ఇమేజే ఉండడము, అభివృద్ధి కార్యక్రమాలు అప్పట్లో చేశారని చెప్పడము, ఇవన్నీ ఈయనకు పాజిటివ్. వైఎస్ఆర్‌సీపీని కూడా అంత తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే దొరబాబు గారికి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. మున్సిపాలిటీ ఎలక్షన్‌లో గెలిపించడము ఇవన్నీ నడిచినాయి. సంక్షేమ పథకాలు అందించారు. ప్లస్ ఆహ్, ఇది లోకల్ గ్రామ వాలంటీర్లు గాని, లేకుంటేనా సచివాలయాలు గాని, ఆర్‌బీకే సెంటర్‌లు గాని ఇవన్నీ వైఎస్ఆర్‌సీపీకి అదనంగా అడ్వాంటేజ్‌నిస్తా ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ఇప్పుడున్న సినారియోని బట్టి టీడీపీకి జనసేన ఓట్లు మినిమమ్ ఒక 10% పోయి ఒక 70-80% గన టీడీపీ ఎనకాల ర్యాలీ అవుతే ఈజీగా టీడీపీ గెలిచే సీట్ అవుతుందని నేను ప్రెడిక్ట్ చేస్తా ఉన్నాను. ఈ ప్రెడిక్షన్‌తో మీరు గాని ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే లైక్ చేయండి. అలాగనే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఇట్లనే మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. హావ్ ఎ గుడ్ డే. బై.